కుమ్మర్లావండి. ఈ కాలువలోనండి పోతాయనేసి మాకేం తెలియదండి. ఇంటివే బాంబులు వస్తాయి మాకేం చెప్పలేదండి. చెప్పకుండా మామూలుగా పని బాంబులు పెట్టేస్తుంటే అండి ఇల్లు ఊగేసేసి దుబ్బును పడిపోయేలాగా అనిపించేస్తుందండి. మంచమైన పడుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నాం. పొద్దున్న ఒకసారి పెట్టేస్తున్నారండి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ సాయంత్రం 6ంటికి ఒకసారి పెట్టేస్తున్నారు. ఏంటంటే ఏం కాదు ఏమవదు అంటున్నారండి. కొండమని చెప్పిపోరండి ముందు. కొండమని చెప్పి మాకు కొండవరకు వెళ్ళి పని లేదు కదండి. ఊళ్ళోకి వచ్చి సరేనట్టు ఊళ్ళో నుంచి కూడా మళ్ళీ మాకు చెప్పి ఊళ్ళో వచ్చేసి వాళ్ళ పనాలు కానిచ్చిపోతుంటే మరి మా ఇల్లు పడిపోతే మా పరిస్థితి ఏంటండి? ఇళ్లలో ఉంటాం, ఇల్లు పడిపోతాయి. బయట నుండి రాళ్ళు కూడా వస్తాను భయం వేసి ఇంట్లో పోతాం. ఇల్లు పడిపోతే ఇంట్లోనే చచ్చిపోతే మా పరిస్థితి ఏంటండి? ఎవరు మాకు మనకి చెప్పి వాళ్ళు ఎవరు ఉన్నారు? మాకు సహాయం చేసి వాళ్ళు ఉన్నారండి. ఇది కాదు అది కాదు అని మాకు చెప్పే వాళ్ళు కూడా లేరు ఇక్కడ. అందు గురించి మాకు ఏదోటి ఆ బాంబులు తగ్గించడమో లేదంటే జాగ్రత్తగా మాకేదో చెప్పడమో మాకేదో జాగ్రత్త చేయాలి కదండి. మరి మాకు అది భయం వేసేస్తుందండి. మీకు చెప్పలేదమ్మా బాంబులు వేసారు? మాకు చెప్పట్లేదు కదండి. అక్కడెక్కడో మేము ముందు పైన చెప్పేవారు. పైన చెప్తుంటే పైన కదా చేస్తున్నారు అనుకున్నాం కదండి. ఇంతవరకు వస్తుంది అనుకోలేదండి. ఇల్లు బద్దలేసిపోతున్నాయండి. మేము ఏమన్నా కోటీశ్వర్లు ఏం కదండి. కూలి చేసుకుని అదే ఆ గూట్లలో పడి ఏదో చిన్న ఇల్లు ఏదో అమర్చుకున్నాం. మాకు గవర్నమెంట్ ఇచ్చిన లోన్లు ఇల్లు కాదు, గవర్నమెంట్ ఇచ్చిన తలాలు కాదండి. అలా తినక మా పెద్దలు అప్పుడు ఏదో చిన్న సంపాదించి అందులో అలాగేదో నీళ్ళు వేసుకొని బతుకుతున్నాం. కయ్యి కూడా పడిపోతే మేము మా పరిస్థితి ఏంటండి? అదండి మరి అదేదో గవర్నమెంట్ ఇచ్చి తీసుకెళ్ళి మరి పెద్దవాళ్ళు ఏదో మాకు ఏదో సహాయం చేసి కొంచెం ఏదో ఆడు అంటున్నాడండి భూకంపం వచ్చేస్తుంది అంటున్నాడండి. ఏడు భూకంపం వచ్చాడు బాబు అలాగనేసేసి నేనేం చేసానండి పరిగెట్టి బయటకు వచ్చాను కాకపోతే బయటకు పరిగెట్టుకు వచ్చేస్తే బాంబు పేలిపోయింది. ఏడు పొయ్యిదారనండి పొయ్యిలో పడిపోతానని అయిపోయానండి. నాకు చూస్తే ఆరోగ్యం బాగోలేదు. మరి ఈ ఆరోగ్యం బాగోలేని వాళ్ళకంటే గమ్మున ఏ గుండె అయిపోతుంది ఇలాంటి బాంబులు పేల్చినప్పుడు. మరి అంత ఇబ్బందో మీకు కూడా తెలితే కదండి. మాట్లాడే వాళ్ళకంటే తెలియదు అందులో అనుభవం ఏంటి, అది ఎలా అవుతాయి ఏంటనేది మాకు తెలియదు. మరి దీని గురించి మాకు ఎంత ఇబ్బంది అన్నది రోజుకి ఉదయం ఒకసారి పెడతారండి, మధ్యాహ్నం మళ్ళీ 1 గంట అలా ఒకసారి పెడతారండి, సాయంత్రం 6ంటికి ఒకసారి పెడతారండి. ఈ 3 సార్లు పెడుతున్నారండి. కానీ చాలా ఇబ్బందిగా ఉంటుందండి. భయం వేసేస్తుందండి. బాంబు పెడతాడు గుండె దడొచ్చేస్తుందండి. ఇలాగ ఆటోలో ఒక పేషెంట్ కట్టుంటే చనిపోయేలాగా ఉన్నారు కొంత ఆరోగ్యం పరిస్థితి బాగాలేని వాళ్ళు. ఇంట్లో సామాన్లు ఎత్తనాయండి, గోడలు బద్దలేసిపోతున్నాయి, టీవీలు పోతున్నాయి. ఇదండి పోనీ 50 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి ఇల్లు అంటే పోనీ బద్దలేస్తున్నాయి. నిన్న కాక మొన్న కట్టిన ఇల్లు కూడా శుభ్రంగా పడిపోతున్నాయి. మరి అట్ల పరిస్థితి ఏంటండి? ఈ నష్టపరిహారం ఎవరెత్తారండి? ఒక మా ప్రాణాలు పోతే ఎవరికండి మాకు హామీ ఏదండి అసలు? అదండి అదేదో కొంచెం పెద్దవాళ్ళ అధికారుల దగ్గరికి వెళ్ళి మాకు ఏదో సహాయం చేస్తారని మీ ద్వారాగా చెప్తున్నాం. అదండి బాబు ఉన్నామండి. అంతా ఎన్నేళ్ళు అవదండి, 4 ఏళ్ళు అవుతుంది ఇల్లు కట్టి. 4 ఏళ్ళు ఇల్లే ఆ బాంబులు పెడితే పగిలిపోతుంటాయండి. మరి ఎప్పుడెప్పుడో 20 ఏళ్ళు 30 ఏళ్ళు కట్టిన ఇల్లు ఉన్నాకాడ పడిపోయిన ఇళ్ళలో మనుషులు ఇబ్బంది అయిపోయి చచ్చిపోరేటండి. మరి అవన్నీ కొంచెం ఆలోచించాలి కదండి. ఇప్పుడు ఎవరన్నా ఇంజనీర్లు అయినా కాంట్రాక్ట్లు అయినా ఎవరన్నా ఎత్తటోళ్ళు ఇబ్బందులు కూడా అర్థం చేసుకోవాలి కదండి. మరి ఇదండి బాబు అదేదో సహాయం చేయండి బాబు. మీ ద్వారాగా మాకేదో సహాయం చేస్తారని అందుకే మేము అడుగుతున్నామండి. అది వాళ్ళు ఎవరు సార్ మాది కుమ్మర్లావు అండి. మాకు ఈ పోలవరం ప్రాజెక్టు బ్లాస్టింగ్ల వల్ల మాకు ఇల్లులు పగుళ్ళు ఇచ్చాడు, సెల్ల మీద సామాన్లు పడిపోవటం, దెబ్బలు తావటం ఇలాంటివి జరుగుతున్నాయి సార్. దానివల్ల మీరు ఏదో ఉపాధి కల్పిస్తారని మిమ్మల్ని ఏదో కోరి మిమ్మల్ని అడుగుతున్నామండి. దానికి ఏంటన్నది మాకు మా పరిస్థితి ఏంటన్నది మీరు ఒకసారి మీరు అర్థం చేసుకొని ఒకసారి వచ్చి చూడండి సార్. అసలు ఏం జరిగింది? అది ప్లాస్టింగ్ల వల్ల మాకు పొగుళ్ళు ఇచ్చేసి సన్సైల్ మీద సామాన్లు పడిపోతున్నాయి సార్. పడిపోయి దెబ్బలు తేలేస్తున్నాయి సార్. పిల్లలు అడ్లుకోవడం, బయటికి పారిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయండి. రాత్రి నిన్న సాయంకాలం 5 గంటలకే బ్లాస్టింగ్ పెడితే పిల్లలు ఎక్కడికెక్కడికో పారిపోయారండి అడ్లుపోయి. వాళ్ళు నిలుపుకోబోతుకు మా పరిస్థితులు నెలకొంటున్నాయి సార్. మేమంతా నేర్పేదాం సార్. కట్టుకోలేని స్వామిత కూడా లేదు సార్ మాకు. మా ఇల్లులు కూడా అలాగే ఉన్నాయి సార్. అప్పుడెప్పుడు అలా కట్టుకొని అలాగే వదిలేసుకున్నాం సార్. ఇప్పుడు అవి పడిపోతే మా పరిస్థితి ఏంటి సార్? దాని గురించి ఏదో మీరు చిన్న ఉపాధి ఏమైనా కల్పిస్తారని మేము చెప్తున్నాం సార్. పగిలిపోయి సార్ పొగుళ్ళు ఇచ్చామండి. ఆల్రెడీ మేము చూపించడం జరిగిందండి. అది వాళ్ళు సార్లు ఇలా వచ్చి చూసుకోవడం జరిగిందండి. మరి దానికి ఏంటన్నది ఇంకా మాకు ఏంటి ఇన్ఫర్మేషన్ ఏం తెలియలేదు. బ్లాస్టింగ్ పెట్టినట్టు కూడా మాకు ఎవరు చెప్పట్లేదు సార్. ఈ తర్వాత మేము కంప్లైంట్ ఇస్తే కనుక ఇక్కడ మాకు కారణం మిషన్ పెట్టారు సార్. వాళ్ళకి బ్లాస్టింగ్ పెట్టడానికి మనకి తెలియడం కోసం ఇంట్లోకి వెళ్ళిపోమంటున్నారు సార్. రాళ్ళు వచ్చేస్తాయి ఇంట్లోకి వెళ్ళిపోండి అంటున్నారండి. ఇల్లు పడిపోతే మా పరిస్థితి ఏంటి సార్? దాని గురించి అండి సార్. నా పేరు కచ్చాల కాంతమ్మ, ఊరి పేరు కుమ్మర్లావ. తర్వాత ఇల్లు అదిరిపోయి గోళ్ళవి పడిపోతున్నాయని చెప్పినా సరే అమ్మ ఇగో వస్తాము అదిగో వస్తాము చూస్తున్నాము చెప్తాము అని అంటున్నారు. కానీ 15 రోజులు 20 రోజులు అవుతుందమ్మా. అసలు మాకేమీ చెప్పలేదు. చూస్తే అదిరికి గోళ్ళవి పడిపోయి శుభ్రంగా బద్దలేసిపోయి ఎక్కడికాడ పెచ్చులు ఊడిపోతున్నాయమ్మా. మరి ఏం చేస్తారో ఏం చేయమంటారో తెలియదు.
మేము మాత్రం అలా మీకు వచ్చినాడు అలా చెప్తానంటున్నాం. ఏం చేస్తారో చెయ్యండి అమ్మా. మమ్మల్ని ఎవడో పట్టించుకోలేదు. వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు అంతే. అవి ఎక్కడికక్కడ గోళ పడిపోయి ఇలా చేస్తున్నాయి బాబు అంటే మాకు సంబంధం లేదని ఆ మంది ఎట్టి వాళ్ళు అనేసి పోతున్నారమ్మా. మరి దానికి పరిష్కారం ఏంటో మీరు చెప్పండి. చెప్తేనే కానీ లేకపోతే మేము పని చేయనివమ్మా. మా ఇల్లు పడిపోతున్నాయి, భూములు చూస్తే పోయాయి. భూములు పోతే పోయింది, ఇల్లు కూడా పడిపోతే ఇంకేం చేసామమ్మా. అప్పు సప్పు చూసి కొంపలు కట్టుకున్నాం. మరి ఆ కొంపలు లేకపోతే ఏం చేయాలా? గవర్నమెంట్ స్థలాలు కూడా కాదు బాబు, సొంతంగా కొనుక్కొని కట్టుకున్నాం చిన్న చిన్న కొంపలు. ఏటమ్మా అంత గురించి ఇగో 20 రోజులు అవుతుందమ్మా. వస్తున్నారు, పోతున్నారు. ఏటో చెప్పండి బాబు అంటే వస్తారమ్మా, పెద్దోళ్ళు వస్తారు, చెప్తారు, మీకేం భయం లేదు అంటున్నారు. ఆ పెద్దోళ్ళు రాలేదు, ఈ మందేడేసి వీళ్ళు కూడా పోతున్నారమ్మా. అంతకంటే ఏం కాదమ్మా. మరి ఏం చేస్తారో చెయ్యండి. ఆ ఇల్లు జాతరం పెచ్చి ఊడిపోయి గోళ్ళ అవి పగిలిపోయాయి. మరి ఆ ఇంట్లోని కూడా ఉండడం భయం వేస్తుంది. ఆ బాంబు వచ్చినప్పుడు ఉడికేస్తుంది ఇల్లు అంతానా. ఎటు బాబు మరి ఏం చేయాలో చెయ్యండి మీరే. మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరి మంచి చేస్తారో చెడ్డ చేస్తారో లేకపోతే ఇంట్లోంచి లేకుండా తగిలిస్తారో మరి ఏం చేస్తారో మాకు తెలియదు బాబు. ఏం చేసినా మీదే ఆ పుణ్యం. అంతకంటే మాకేం లేదు బాబు. చెప్తున్నాం మరి చెప్పిన దాన్ని పరిష్కారం చూపించాలి కదా బాబు. దగ్గర 20 రోజులు అవుతుంది. 20 రోజులు బట్టి ఏ పరిష్కారం లేదు మాకు. ఏం చేయాలో మాకే తెలియలేదు. ఇంట్లో ఉంటున్నాం కానీ ఏ టైంలో ఏమొచ్చేస్తుందో, ఆ బాంబు వచ్చేసి ఇల్లు పడిపోతాయేమో అని భయం కింద ఉంది బాబు. అదే బాబు చెప్తున్నాను. మరి మీరు ఏం చేస్తారో ప్రభుత్వం మరి ఏం చేయాలని ఉందో చెయ్యండి బాబు అంతే. ఇంట్లో వచ్చినప్పుడు ఇల్లంతా ఊగేస్తుంది. ఆ ఊగేడితే మాకు భయం వేసి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఇంట్లో పండి అంటున్నారు బాబు. ఆ బాంబులు ఎత్తడానికి వచ్చిన వాళ్ళు ఇంట్లో పోయి మేము ఇంట్లో ఉంటే బాగా పడిపోయి మేళ పడిపోతే ఆ రాళ్ళు వచ్చేస్తాయి, లోన పండి అంటున్నారు. మరి ఇల్లు కూలిపోతే ఏం చేస్తాం? ఇల్లు కూలిపోతే ఏం చేయాలా? రాళ్ళకి లోన పోతాం. అయ్యో కియ్యమని అరిచినాయి. అరిచిన దాన్ని పెట్టి మేము లోన పొమ్మంటున్నారు. మరి ఇల్లు పడిపోతే లోన ఉన్న వాళ్ళ మీద మరి మేము ఎక్కడ పోయి ఎడు బాబు. మరి ఏం చేస్తారో చెయ్యండి. మిమ్మల్ని అదే కోరుకుంటున్నాం. మేము ప్రభుత్వంలోని మీరు మంచిగా చేస్తారో చెడ్డ చేస్తారో మాకు మాత్రం చెయ్యండి బాబు. ఇంట్లో మాత్రం ఉండలేకపోతున్నాం బాబు. చాలా భయం కింద ఉంటుంది. భయపడతానే ఉంటున్నాం ఇంట్లో అయితే. తాళవలస బంగారే అండి. పొద్దుట 7-7:30 కల్లా 8 గంటలకల్లా ఇటుకలు పడిపోయి బాబు. ఇటుకలు పడిపోతే రాళ్ళు వచ్చి పడిపోయి అనేసి భయపడ్డామండి. సైరన్ వేసారండి. వచ్చి సైరన్ వేసిన తర్వాత ఇటుకలు పడిపోయాయండి. ఇటుకలు పడిపోయాక ఈటి ఎలా పడ్డాయని రాయి వచ్చి పడిపోయింది అనుకున్నామండి. రాయి వచ్చి పడిపోయింది అనుకుంటే ఇటుకలు పడిపోయాయండి. వాళ్ళకు చూపించమండి. వచ్చిన వాళ్ళకి సైరన్ వేసిన వాళ్ళకి చూపిస్తే వస్తారు, పెద్దోళ్ళు వస్తారు, వెళ్ళిపోండి మేము వెళ్తాం, పెద్దోళ్ళు పంపిస్తాం, చూపిస్తాం, 2 రోజులు ఆగండి అంటున్నారండి. ఈ పాటికి 30-20 రోజులు బట్టి ఎడుతున్నారండి బాబులు. పెడుతున్నారు. గోళ్ళన్నీ పగులిచ్చేయండి అని చూపెట్టామండి. చూపెట్టినా సరే ఇంకొకరు వస్తారు, పెద్దోళ్ళు వస్తారు, ఆ ఎంక్వైరీ చేసి అడగండి అనేసి అంటున్నారు బాబు. ఇంట్లో ఉండాలంటే భయం వేస్తుందండి. బయట ఉన్న వాళ్ళు లోన బారిపోమంటున్నారండి. ఈ సైరన్ అయిపోతులకి లోన బారిపోండి అంటే లోన ఉన్నాకి ఇల్లులు కూలిపోతాయని భయం వేస్తుందండి. ఇల్లులు కూలిపోతాయేమో భయపడతా బతుకుతున్నామండి మేము. బాంబులు వేసేటప్పుడు సైరన్ వేస్తున్నారండి. బాంబులు వేసేటప్పుడు 2 సార్లు 3 సార్లు సైరన్ వేస్తున్నారండి. సైరన్ వేసాక బాంబు పేలుతుందండి. పేలబోతులో గుబ్బమని అదిరొచ్చేసి ఇదంతా భూకంపం వచ్చినట్టు అయిపోతుందండి. అయిపోయి రాళ్ళన్నీ అదిరిపోయి బెదిరిపోయి ఇల్లు గోళ్ళని శోభ్ర పగులిచ్చేయండి. పగులిచ్చేసి పడిపోతాయని భయపడతా బతుకుతున్నామండి మేము. మరి మా మాటకు ఎవరో పరిష్కారం చేయలేదండి. అది పరిస్థితి అండి. ఇలా పడిపోతుంది బాబు అంటే బాంబులు ఎట్టనియండి, మా మందు తగ్గించి ఎడతాం, అదేమి ఆపకండి అనేసి అంటున్నారండి. ఆ పెద్ద అయిన ఎవరో వచ్చి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.